భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ఆర్ రోబోట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్, లైవ్ పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఒకటి బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఇంకోటి వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఇండికేటర్స్, అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ మరియు మనకి రెన్కో క్యాండిల్స్టిక్. సో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఫస్ట్ మనం లైవ్ అకౌంట్ ఒకసారి మీకు చూపెడతాను. మా ఎల్ఎస్ బ్లూ అకౌంట్ లైవ్ అకౌంట్ ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి మేము బ్రేక్అవుట్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసాం. నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఈ 3 స్ట్రాటజీస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ లైవ్ పెర్ఫార్మెన్స్ మీకు చూపెట్టబోతున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు తీసుకున్న ఆర్డర్స్ లైవ్ ఒకసారి మీకు చూపెడతాను. ఆర్డర్స్ వచ్చేసరికి చూడండి, టోటల్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్, ఇది ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్. సో నిఫ్టీ వచ్చేసరికి మనకి అరౌండ్ 105 దగ్గర తీసుకుంది. ప్రైస్ వచ్చేసరికి 955 అండ్ 111 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది కూడా ఎగ్జిట్, నేను ఎగ్జిట్ చేశాను ఫ్రెండ్స్ మార్నింగ్ సెషన్లో. ఒకసారి దీని యొక్క పెర్ఫార్మెన్స్ మనం డైరెక్ట్ ఇన్లోనే చూద్దాం. నిఫ్టీ, సో నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇదే అన్నమాట ఈరోజు. సో మాకు 955 చూడండి, 105.4 111 దగ్గర ఎగ్జిట్ అయింది లైవ్ ఎల్ఎస్ బ్లూలో. సో సేమ్ మనకి అదే మీకు ఇక్కడ చూపెట్టాను. 105 దగ్గర ఎంట్రీ తీసుకుంది, 111 దగ్గర క్లోజ్ అయింది. సో అండ్ ఆల్సో మళ్ళీ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా 70 రూపీస్ దగ్గర తీసుకుంది, అరౌండ్ 79.55 దగ్గర క్లోజ్ అయింది. అది కూడా ఎప్పుడంటే మార్కెట్ క్లోజింగ్ సెషన్ టైంలో, అంటే 3 o'clock 15 అంటే 24 hours ఫార్మాట్లో 3 o'clock 3:01కి క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. పోర్ట్ఫోలియో ఒకసారి చూద్దాం. ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే ఇక్కడ నిఫ్టీలో ఇది మార్నింగ్ సెషన్లో తీసుకుంది, ఆఫ్టర్నూన్ సెషన్లో తీసుకోలేదు. మనకి మార్నింగ్ సెషన్ బ్రేక్అవుట్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ బ్రేక్అవుట్ ఉంది కదా ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో ఏ కాల్స్ తీసుకోలేదు. సో ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీలో మార్నింగ్ సెషన్లో తీసుకుంది, ఇది వచ్చేసరికి మిడ్ క్యాప్ నిఫ్టీలో క్లోజింగ్ సెషన్లో తీసుకుంది. ఓవరాల్గా 955 మనకి ప్రాఫిట్ అండ్ లాస్ చూపెడుతుంది. ఒకసారి మీకు ఇది కూడా చూపెడతాను ఫ్రెండ్స్. ట్రేడ్రాన్ అకౌంట్ ఒకసారి లాగిన్ చూపెడతాను. మిడ్ క్యాప్ నిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చూపెడతాను. సో నాకు 2 అకౌంట్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇంకొక అకౌంట్. మీకు ఒకసారి లాగిన్ మిడ్ క్యాప్ నిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్ చూపెడతాను. ఇది లాగిన్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు మిడ్ క్యాప్ నిఫ్టీ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూపెడతాను. సో ఇదన్నమాట చూడండి, 675 మీకు చూపెట్టాను, 675. సో ఎంట్రీ టైం 3 o'clock, ఎగ్జిట్ టైం 3.1, 70 రూపీస్ దగ్గర ఎంట్రీ తీసుకుంది, 79.955. సో మనకి ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే ఆర్డర్స్ తీసుకుంటలేదు. సో ఇప్పటివరకు అయితే మనకి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్గా మనకి డిప్లాయ్ చేసిన కాడ నుంచి 2300+ ఉన్నట్టు చూస్తున్నాం మిడ్ క్యాప్ నిఫ్టీ. సో మిగతా స్ట్రాటజీస్ కూడా పెర్ఫార్మెన్స్ ఓకే ఉంది ఫ్రెండ్స్. సో మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి, మేము వచ్చేసరికి రియల్ ట్రేడ్ చేస్తున్నాము. మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్ ట్రై చేయడానికి ప్రయత్నించండి. సో వీడియో డిస్క్రిప్షన్లో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీగా మీ అకౌంట్లో యాడ్ చేసుకోవచ్చు.
డిస్క్రిప్షన్లో. మీకు ఒకవేళ ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. మీకు అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ మెయిల్ ఐడితో అయినా దేంతో అయినా మీ ఎఫ్బి ఐడితో అయినా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ వచ్చేసరికి E3 ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. ఇవి వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అనమాట. సో ఇవి డిఫరెంట్ కండిషన్స్లో ఎగ్జిక్యూట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ 8 మిగతా 8 వచ్చేసరికి మనకి ఇవి వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. అంటే బేస్డ్ ఆన్ ఇండికేటర్స్, అడ్వాన్స్ ఇండికేటర్స్ చెప్పాను కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ మరియు రెన్కో క్యాండిల్స్టిక్స్ టైప్ మీద ఈ స్ట్రాటజీస్ అనమాట. సో ఇవి ఫ్రీ, ఇవన్నీ ఈ స్ట్రాటజీస్ అని మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఎవరైనా రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే ట్రేట్రాన్ వాళ్ళకి మంత్లీ 14% ఫీ పే చేయాల్సి ఉంటుంది మీ ప్రాఫిట్ మీద. ఆ ఫీ పే చేయొద్దంటే ఇక్కడ Angel One 5 years ఆర్ LS Blue ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్స్లో ఏదో ఒక లింక్ క్లిక్ చేసి వీటి త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇందులో ట్రేడ్ చేస్తే మీకు ఈ స్ట్రాటజీస్ మంత్లీ 14% ఛార్జెస్ కూడా ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా. సో పెర్ఫార్మెన్స్, లైవ్ పెర్ఫార్మెన్స్ ఇప్పటివరకు. సో నేను ఓన్లీ ఇప్పుడు మీకు ఈ రియల్ టైం టెస్ట్ చేస్తుంది ఏంటంటే బ్రేక్అవుట్, అంటే మీకు చూపెట్టాను కదా బ్రేక్అవుట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆ 3 డిప్లాయ్ చేశాను. ఫ్రెండ్స్ క్యాపిటల్ ఎంత అవసరం అని అడుగుతున్నారు. అమౌంట్ ఎంత సార్ వీటికి ట్రేడ్ చేయడానికంటే మీ అకౌంట్లో 20 to 30,000 లోపల, మీకు 30,000 లోపల ఉంటే ఈ 3 స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఒకసారి మళ్ళీ చూపెడతాను. సో మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. ఫస్ట్ నా సజెషన్ మీరు పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. పేపర్ ట్రేడింగ్ చేసి మీకంటూ నమ్మకం వస్తేనే మీరు రియల్ ట్రేడ్ చేయండి. సో కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు క్యాపిటల్ ఎంత అవసరం అని. ఈ 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి మీ అకౌంట్లో 30,000 రూపీస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. 30,000 రూపీస్ ఉంటే సరిపోతుంది ఈ స్ట్రాటజీస్కి. సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మెయిన్లీ ఏంటంటే మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. అంటే మార్నింగ్ ఒక ట్రేడ్ తీసుకుంటుంది, ఈవినింగ్ సెషన్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితేనే. ఇక్కడ మనకు ఓన్లీ మిడ్ క్యాప్ నిఫ్టీలోనే తీసుకుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఈ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా మార్నింగ్ సెషన్లో ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఈవినింగ్ సెషన్లోనే ఎగ్జిక్యూట్ అయింది. అందుకే ఒకటే ఆర్డర్ తీసుకుంది. నిఫ్టీలో కూడా మార్నింగ్ సెషనే తీసుకుంది, ఈవినింగ్ సెషన్లో తీసుకోలేదు. సో బేస్డ్ ఆన్ కండిషన్లో పర్ డే వచ్చేసరికి నిఫ్టీలో అయినా 2 ఆర్డర్స్, బ్యాంక్ నిఫ్టీలో అయినా 2 ఆర్డర్స్, మిడ్ క్యాప్ నిఫ్టీలో అయినా 2 ఆర్డర్స్. బట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితేనే, మనం మెన్షన్ చేసిన కండిషన్ ఎగ్జిక్యూట్ అయితేనే ఆర్డర్స్ తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ యొక్క ఈరోజు లైవ్ పర్ఫార్మెన్స్. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ కంటిన్యూ చూపెడుతూనే ఉంటాం. అండ్ ఆల్సో బెస్ట్ స్ట్రాటజీస్ మేము ముందుకు ఫ్రీగా తీసుకొస్తాం. అండ్ ఆల్సో అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద కూడా ఫ్రీ స్ట్రాటజీస్ మేము ముందుకు తీసుకొస్తాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఎవరైనా మీరు కొత్తగా ఆల్గో ట్రేడింగ్ మీకు ఆల్గో ట్రేడింగ్ నేర్చుకోవాలనుంటే బేసిక్ వీడియోస్ కూడా ఉన్నాయి. కొత్తగా వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను మార్కెట్లో. సో మీకు బేసిక్ వీడియోస్ కూడా ఉన్నాయి. రోబో ట్రేడింగ్ అంటే ఏంటి, లైవ్ ట్రేడింగ్ ఎలా చేయాలి, పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి ఆల్గో ట్రేడ్లో, ఈ వీడియోస్ చూడండి. అకౌంట్ సెటప్ ఎలా చేసుకోవాలి, స్ట్రాటజీస్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మీకు ఆల్గో ట్రేడింగ్ మీద బేసిక్ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మీకు గోచాటింగ్ ప్లాట్ఫామ్ మీద అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద కూడా బెస్ట్ స్ట్రాటజీస్ వీడియోస్, అంటే అడ్వాన్స్ ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలో ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ మీద కూడా వీడియోస్ చేయబడ్డాయి, కావాలంటే మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మాన్యువల్ ట్రేడింగ్ కూడా మన స్ట్రాటజీస్ ఇప్పుడు బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని చెప్పాను కదా, 945, 145 నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో, మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో ఈ మాన్యువల్ ట్రేడింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్గో కాకుండా మాన్యువల్గా చేసుకోవాలన్నా ఈ స్ట్రాటజీ వీడియోస్ చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.